జీవితం ఒక రైలు ప్రయాణం లాంటిది అంటారు. కానీ నా జీవితం ఏంటో ఈ రైలు ప్రయాణంలోనే ఆగిపోయింది అంటున్నాడు మన సుధీర్. ఇంతకీ అది ఎందుకో తెలియాలంటే లెట్స్ వెల్కమ్ సుడిగాలి సుధీర్ అలాంగ్ విత్ హిస్ టీమ్. ఈ టైంలో అమ్మ ఫోన్ చేస్తుంది. అమ్మా. హలో నానా, ఆ? ఎక్కడున్నావురా? నేను ఫ్రెండ్ పెళ్లి ఉందమ్మా, ఊరు వెళ్తున్నాను. అవునా, పెళ్ళి ఎప్పుడు నానా? ఇవాళ సాయంత్రం. నానా ఇవాళ మంగళవారం నానా, అయితే జర్నీలు అలాంటివి ఏం చేయకూడదు నానా. ఊరుకో అమ్మ, మంగళవారం జర్నీ చేయకూడదు అని నేను నమ్మను. మంచిది కాదు నానా. అమ్మా ఫ్రెండ్ పెళ్ళి అమ్మా, మార్చుకోలేడు, నేను వెళ్ళాలి ఎలాగన్నా సరే. నాన్న జాగ్రత్త నానా. సరే సరే అబ్బా. ఛీ, ఏమైంది నాన్న? కాకమ్మా రెట్టేసింది. రెట్టేసిందా? ఆ. చూసావా నాన్న మంగళవారం ఎఫెక్ట్? కాకి రోజు రెట్టేస్తుంది, మంగళవారం ఒక్క రోజు వేయడం కాదు. నాన్న మీ తాతకు పిడుగుపడింది నాన్న, నీకు రెట్టపడింది. అలాంటి దరిద్రం నాకు ఏమీ చెప్పొద్దమ్మా, నేను ఉంటాను, మళ్ళీ మాట్లాడదా, బాయ్. హలో మాస్టరు. హలో, ఈ బెర్త్ నాది. ఇది మీది కాదు, రైల్వే వాళ్ళది. అది కాదు నేను చెప్పేది, 6 బెర్త్ నాది అంటున్నా. ఎక్కడ కొన్నావు టికెట్? కౌంటర్ లో. ఎలా కొన్నావు? నేను డబ్బులు ఇచ్చా, వాడు టికెట్ ఇచ్చాడు. మరి అలా ఇచ్చినప్పుడు ఇలా కాదు, ఇలా చూడాలి. అది చూడు కరెక్ట్ గా. 6 కాదు 9 అది. సారీ. పాసెంజర్ ఎవరు అడదేంటి, ఇంకా ఖాళీగా ఉంది ట్రైన్. రోజు ఎక్కడికి వెళ్తున్నారు? నేను బెంగళూరు అండి. వైజాగ్ వెళ్తాది. బై మిస్టేక్ తీసుకున్నాను టికెట్ వేస్ట్ చేద్దాను, వైజాగ్ వెళ్ళిపోతున్నాను. అవును, మీరు ఎక్కడికి వెళ్తున్నారు? నేను మా ఫ్రెండ్ పెళ్లికి వెళ్తున్నానండి. అరే మీరు ఎక్కడ వచ్చారు? మీ ఫ్యామిలీ వాళ్ళదా? మీ ఆవిడ మీ పిల్లలేరి? హలో, మా ఫ్రెండ్ పెళ్లి, నేను ఇంకా బ్యాచ్, నాకు పెళ్లి అవ్వలేదు. ఇది మీకు ఇంకా పెళ్ళి అవ్వలేదా? కష్టమే ఏంటి ఏదైనా. హలో నాన్న జాగ్రత్త నాన్న. అమ్మా, ఏంటమ్మా మాట వస్తే ఫోన్ చేసి జాగ్రత్త జాగ్రత్త అంటావు? ట్రైన్ లో వెళ్ళేటప్పుడు బయట చేతులు పెట్టకు నాన్న, చేతులు తగులుతాయి. సరే అమ్మా సరే. ఫ్యాన్ పైన తిరుగుతుందో చూడు. తిరుగుతుంది, జాగ్రత్త చూడు, మీద పడిపోగలదు. అమ్మా నీకు దండం పెడతాను తల్లి, నువ్వు నన్ను టెన్షన్ పెట్టద్దు, నీ వల్ల టెన్షన్ ఎక్కువ అయిపోతుంది నాకు. మంగళవారం నానా. మంగళవారమే, నువ్వు హ్యాపీగా ఉండి ఇంట్లో, నేను వెళ్ళి ఫోన్ చేస్తాను అక్కడికి. ఏంటి సార్ మంగళవారం అంటున్నారు? మా అమ్మండి మంగళవారం జర్నీ చేయకూడదని చెప్పి ఒకటి ఫోన్ చేసి చెప్తుంది. మీ అమ్మగారు చెప్పింది నిజమేనండి, మంగళవారం జర్నీ చేయకూడదు, చాలా డేంజర్. ఏమైందండి? ఏమవుతాడండి, లాస్ట్ టైం అలాగే మా తాత మంగళవారం ఉదయాన్ని బయలుదేరాడు. రాత్రి వెళ్ళేసరి రాజమండ్రి 9 అయింది. అక్కడి నుంచి కారు ఎక్కాడు. కారు ఎక్కి ఇంటికి వెళ్తే 12 అయింది. నెక్స్ట్ రోజు బుధవారం వచ్చింది. బిస్కెట్ ఇచ్చా? అది టీతో మిక్స్ చేసిన బిస్కెట్ అండి. మిక్సింగ్ అరే భలే ఉంది, ఎలా తయారు చేస్తారు దీన్ని? ఇప్పుడు బిస్కెట్ ఉంటుంది కానీ దీనిలో పొడి చేస్తామండి. పొడి చేసి దీనిలో వాటర్ పోస్తామండి. ఇలా తప్పడే చేసి ఎండలో పెట్టి బిస్కెట్ తయారు చేస్తామండి. ఏంటి సార్ బిస్కెట్ తింటున్నారా? ట్రైన్ లో ఎవడ పడితే వచ్చింది కూడా సార్, పక్కడు ఇచ్చిన అసలు తినకూడదు, అర్థమైందా? అంతే. మీరు తింటున్నారు? ఎదురు ఇచ్చినట్టు తినచ్చు. లవ్ గివ్ అలాంటివి ఉన్నాయండి. ఏదో ఒక 7 సంవత్సరాల నుంచి ఒక అమ్మాయిని ట్రై చేస్తున్నా. 7 సంవత్సరాల నుంచి వర్కౌట్ అవ్వదంటే చాలా బ్యాడ్. మీరు అలా ఏం కాదండి, అమ్మాయి మనకి ప్రపోజ్ చేసింది, మనమే కాదన్నావు. ఇక్కడ అమ్మాయి ఎస్ చెప్పిందా? అమ్మాయి ఎంత వరకు ఉంటుందో. హలో నానా. అమ్మా. జాగ్రత్త నాన్న. అలాగే. మంగళవారం వద్దంటుంటే బయలుదేరావు. అలాగే మంగళవారం ఏమీ అవ్వదు, బానే ఉన్నా, నువ్వు హ్యాపీగా ఇంట్లో ఉండు. జాగ్రత్త నాన్న. నేను జాగ్రత్తగానే ఉంటానమ్మా, ప్లీజ్. అమ్మయ్యా సార్ మంగళవారం అసలు మంగళవారం ఎందుకు జర్నీ చేస్తున్నారండి? సార్ మీరు చేస్తుంది మంగళవారమే, ఏంటి మంగళవారం జర్నీ చేస్తారంటారు? ఇలా అంటా అని చెప్పే నేను సోమవారం బయలుదేరాను. నేను బాబు నా గుడి అమ్మా. పల్లీలో అమ్ముతున్నాడు, నా మందులోకి స్టఫ్ అయిపోయింది, మీ దగ్గర పల్లీలు ఏమైనా ఉన్నాయని అడుగుతున్నాను. పల్లి ఏం చేస్తావు? ట్రైన్ హార్న్ పనిచేయట్లేదండి, నన్ను వదలమన్నారు బాబా. ట్రైన్ లో ముందు అవుతున్నారండి బాబు. ట్రైన్ లో మందు తాగదని తెలుసు, అందుకే కలిపి పెట్టుకుంటున్నా. స్టేషన్ రాగానే దిగి ప్లాట్ఫామ్ మీద ఆగేసి మళ్ళీ ఎక్కేస్తా ట్రైన్. ఏంటి సార్ జెంటిల్మెన్ అండి అలా చూస్తుంటారు, మీరేం చెప్పరా? ఏంటి సార్ నాకు పిక్కలపండి. మీరేంటి సార్ చూస్తున్నారు? కోపం వస్తుందండి. నాకు కూడా కలపండి. నీకు కాదా? దగ్గర ప్లాట్ఫామ్ తాగేద్దాం అందరం కలిసి. ఎక్కేద్దాం. అమ్మా నాన్న, మొన్నిలాగే మీ పెద్దనాన్న వాళ్ళ చిన్న అబ్బాయి మంగళవారం బయలుదేరిపోయారు నాన్న.
అమ్మా నువ్వు టెన్షన్ పెట్టద్దమ్మా, మంగళవారం ఏం అవ్వదమ్మా. జాగ్రత్త నాన్న. అలాగే. ఏదేండి మేడం మంగళవారం మీ అబ్బాయికి ఏదో అయితే ఆడి నుంచి వేరే కావాలి తప్ప. ఓకేనా, పెట్టండి ఫోన్. ఏమి నా రూపాయి బిల్లు ఎక్కడ పోయిందనే. రూపాయి బిళ్ళ పోయిందా? అదే 2 10 రూపాయల బిళ్ళలు కదా అది. కింద పడిపోయి కానీ పగిలిపోయిందండి. రూపాయి కింద పెడితే విడిపోద్దా? విడిపోయి ఓకే, 2 10 రూపాయలు అలా అయిపోద్దా అర్థం కావట్లా. ఇద్దరు 10 ఉందండి, ఏ కింద పెడతాం 2 అదిలు అవుతాయేమో. ఎవరిని? ఎక్కడన్నా ఊరాయ్? ఈడు కాదు, ఈడు కాదు, ఈడు కాదు, ఈడు కాదు, ఈడు కాదు. నా చెల్లిని మోసం చేసి పారిపోతారు. నేను ఎక్కడ మోసం చేశాను సార్? ఇది నువ్వే కదా? కాదు సార్, నేను కాదు సార్. మరి ఎవరు? నా డూపని మంచి తయారయ్యాడు నాకు. ఈడే బాగున్నాడు. ఈడు డూపా ఏం చేస్తా ఉంటాడు వీడు? ఈడు అప్పుడప్పుడు ఏదో చేసుకుంటుంటాడు. బతికిపోయావు. ఏంటో స్టేషన్ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు దిగుతామో తినడానికి. దేనికి? ట్రైన్ బ్రేకులు ఫెయిల్ అయిపోయినట్టు దిగబండి. ట్రైన్ బ్రేకులు ఫెయిల్ అయిపోయినాయా? బ్రేకులు ఫెయిల్ అయిపోతే ఎలా దూకేస్తాను సార్? దూకండి, ఎలాగో దూకండి. ఏంటి సార్, ఏంటి అలా దూకేశారు? ప్లాట్ఫామ్ రాలేదు కదా. బ్రేకులు ఫెయిల్ అయిపోయి దూకేమని చెప్పని అన్నాడు కదా. ఆడేది చెప్తే దూకేస్తాడా? ఆడు పిచ్చోడు, మీకు అర్థం ఉండదు ఇందా నుంచి. ఇచ్చాడా? ఆడ మాటలు నమ్మేస్తారా? ఆఖరి మంగళవారం అనిపించుకున్నారు కదండి. టియా, టియా, టియా. అర్థమైందా? అమ్మగారు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయండి. హలో. నాన్న, మంగళవారం వద్దని చెప్పాను నాన్న. ఆ మంగళవారం వల్లే బయట దూకా. ఓన్లే దూకే ల్యాండింగ్ మంచి ప్లేస్ లో పడ్డాను. జాగ్రత్త నాన్న. ఓకే అమ్మా, మంగళవారం మంచి కూడా జరిగింది నాకు. ఇప్పుడు తెలుస్తుంది మంగళవారం. రోజా గారు బాగున్నాయి, పంచులన్నీ బాగున్నాయి. వెరీ నైస్. నాగ్ బాబు సార్ బాగుంది, గుడ్. యాక్చువల్ గా జబర్దస్త్ కి చంటిని అందరూ కమెడియన్ అనుకుంటున్నారు, కానీ అతను కమెడియన్ కాదు. జబర్దస్త్ కి ఒక కోడలి పిల్ల అలిగిన ప్రతిసారి పోతాడు వస్తాడు, పోతాడు వస్తాడు. రామ్ ప్రసాద్ కి ఏ కష్టాలు లేవు, ఏ బాధలు లేవు, చాలా హ్యాపీగా ఉంటాడు కదా అనుకుంటున్నారా లేదా? కానీ ఆయన వెంట్రుకలతో ఒక వ్యవసాయమే చేశాడు తెలుసా? వ్యవసాయం వెంట్రుకలతో ఎలా చేశాడు సార్? ఇక్కడే పీకి ఇక్కడ, ఇక్కడే పీకి ఇక్కడ, ఇక్కడే పీకి ఇక్కడ. మీ అందరికి ఇప్పుడు నేను ముగ్గులు పోటీ పెట్టబోతున్నాను. ముగ్గులు పోటీ అనగానే అహంకారం, బలుపు, యాటిట్యూడ్ పటాసులోనే తొక్కేసి ఉంటే ఇంతవరకు వచ్చేది కాదు కదా. ఖుష్బూ గారు ఎంత సున్నితమైన మనసు అంటే, ఆవిడకి స్కిట్ లో ఎవరైనా కొట్టుకుంటుంటే ఆవిడకి నచ్చదు. ఆవిడ మేకప్ మీద ఒక రోజు పనిలోంచి తీసేసింది కదా. ఎందుకు? మేకప్ వేస్తున్నప్పుడు ముఖానికి వాటర్ స్ప్రే కొట్టింది. వాటర్ స్ప్రే కొడితే ఎందుకు తీసేసింది? వాటర్ స్ప్రే కొట్టడంలో కూడా కొట్టడం ఉంది కదా. ఏమండి, నాకు ఒక డౌట్ అండి. ఖుష్బు గారు మీ దగ్గరకు వస్తే మీకు ఏమనిపిస్తుంది? దండేసి దండం పెట్టాలనిపిస్తుంది. మరి నేను దగ్గరకు వస్తే నీకు సేమ్ దండేసి పెన్నం పెట్టాలనిపిస్తుంది. నాకు ఎప్పటి నుంచి ఒక డౌట్ ఉందండి. ఏంటి ఫైమా? అంత అందంగా ఉన్న రష్మి వెనకాల ఒక్కళ్ళు కూడా పడట్లేదు, ఒక్కళ్ళు కూడా కొట్టుకోవట్లేదు. ఎన్నిసార్లు అడిగాను ఈ క్వశ్చన్ నిన్ను? అంతంత ఉన్న నా వెనకాల ముగ్గురు కొట్టుకోవడం, రక్తగాలు, ఏంటండి ఇది? అర్థం అవట్లేదు. ఎందుకు ఇలా పుట్టాను? 5 స్టార్ హోటల్లో చికెన్ బిర్యానీ ఉంటుంది, దానికోసం కుక్కలు కొట్టుకుంటే కొట్టుకోవు. అదే చికెన్ బిర్యానీ చెత్తకుండి దగ్గర ఉంటే మా ఇంట్లో దొంగలు పడ్డారండి. సీసీ కెమెరాలు లేవా? ఆ దిక్కుమాలి వచ్చిన వాళ్ళు దొంగతనం ఆ సీసీ కెమెరాలనే చేశారు. ఓ అవునా? మీరెందుకు డల్ గా ఉన్నారండి? మా ఇంట్లో కూడా దొంగలు పడ్డారు. అదేంటి, మీ ఇంటి ముందు కుక్క ఉంది కదా. ఆ కుక్కనే ఎత్తుకెళ్లారు దొంగ సచ్చినోళ్ళు. ఏ వర్ష, నీకోసం నెక్లెస్ తెచ్చా, బంగారు బిడ్డ నన్ను. ఇదిగో టీవీ ఇక్కడ బాగుంది. ఆ టీవీతో నాకేం సంబంధం రా? అదే టీవీ తెస్తే శోభనం అన్నావు. అంటే ఒక టీవీ తీసుకొచ్చి శోభనమనంగానే వచ్చేసాను అనుకుంటున్నావా? పక్కన చూడు, వాళ్ళ ఆవిడ కోసం నెక్లెస్ తీసుకొచ్చాడు. ఎంత బాగుందో తెలుసా? కలర్ఫుల్ గా ఉంది, నాకు నచ్చింది. నీ టీవీ తీసుకొని ఎక్కడ పెట్టుకుంటావు? ఊర కుక్క మీద పడినప్పుడు కూడా భయపడలేదు నేను. రెండు కన్నులు
పిస్తోల్ ఎందుకు తీసుకొచ్చారు? ఇందులోంచి గురి చూస్తాను, ఇందులోంచి కాలుస్తాను రా. అప్పుడు బుల్లెట్ ఇందులోనే పెట్టొచ్చు కదా సార్. ఈ గన్న పనిచేయదురా. అప్పుడు ఇందులోనే గురి చూడొచ్చు కదా. ఈ కంతో చూడలేనురా నేను. ఎందుకు? మొన్న జలుబు చేసిందని చెప్పి ఇడికి మాస్క్ తెమ్మంటే ఇది పట్టుకొచ్చాడు. వేస్ట్ చేయడం చెప్పి ఆడుతున్నా. ఒక అమ్మాయి చచ్చిపోయి ఉంది. అక్కడ ఇద్దరు కిల్లర్స్ ఉన్నారు. ఒకటి చేతిలో కత్తి ఉంది, ఇంకోటి చేతిలో పెన్ ఉంది. ఇద్దరు ఎవరు చంపుంటారు అమ్మాయిని? కత్తినోడు చంపుంటాడు సార్. కత్తినేడు చంపాడు సార్. నో, పెన్నోడు చంపాడు. అదేలా కత్తినోడే కదా పొడిచేది. కత్తి కన్నా కలం గొప్పదరా, దాంతో షార్ప్ వేసేసాడు. ఏం పాయింట్ పెట్టావన్నా? సార్ మా ఆవిడని చంపేయండి సార్. వేసేంటారు దీన్ని. మా ఆవిడ ఇది మళ్ళీ ఎవరు? వీళ్ళెవరా? అలానే మా ఆయనను కూడా. మీ ఆయన కూడా చంపాలా? నేను చిన్న కచ్చిఫ్ లో విషయం పెడతా. ఓకే. తీసుకు దాన్ని ముక్కు తెరి పెట్టు. మీ అసిస్టెంట్ తో పంపించండి. అరే తీసుకెళ్ళడికి ఇచ్చే. ఖతం. బై బై, గుడ్ బై. చంటి సుచి నిన్ను లవ్ చేస్తుంది అంతే. శుచి శుభ్రత లేని దీన్ని ఎవడైనా లవ్ చేస్తాడా? అడ్డంగా కోసి ఉప్పు కారం పెట్టాలి ఇడికి. ఇప్పుడేగా చూసావు, అప్పుడే ప్రేమేంటి? ఒక గంటలో చెప్పనా, ఒక రోజులో చెప్పనా, నెక్స్ట్ షెడ్యూల్లో చెప్పనా? ఇక్కడ ఏమనిపిస్తే ఇక్కడ అదే వస్తుంది. అది రావట్లేదు, దరిద్రమైన కంపకొస్తుంది. సారీ. హే యు స్టూపిడ్, యు బుల్డోజర్. ఆటోలో వచ్చిన నువ్వు నాలంటి రిచ్ క్యాండిడేట్ కి డాష్ ఇస్తావా? యు పూర్ ఫెలో. ఎవరో పూర్వలో నాకు కారుంది, రిపేర్ ఇచ్చాను, అందుకే ఇలా వచ్చాను. పెత్తంతంలో మేము వస్తున్నాం. అయిందా? బాగైందా? ఏంటి ఇప్పుడు నువ్వు రిచ్చా? అవును. చికెన్ తింటావా, మటన్ తింటావా? చికెన్. ఇక్కడ అర్థమైపోయింది నువ్వు పూర్ ఫెలో అని. ఇంకోసారి రిచ్చు గిచ్చన్నా అంటే బండగది బాగా చెప్తాను. యు నన్ను బండకి ఒకరే పడతా. దుప్పర్లు మొహమంతా నిండిపోయిందండి. తుడుచుకో. జబర్దస్త్ ప్రతి శుక్రవారం, శనివారం రాత్రి 9:30 మీ ఈటీవీలో.